హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, మనము ఇప్పుడు జనవరి 2 నుండి జరగబోయే టెట్ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ చాలా రోజుల నుండి వేస్తూనే ఉన్నామండి. గత 1 మంత్ నుండి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది చూస్తున్నారు. సో ఒక సబ్జెక్ట్ అని కాదండి, గత టెట్ మే నెలలో జరిగిన టెట్లోకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ పెట్టాము. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన పూర్వంలో వచ్చిన టెట్ డిఎస్సిలో వచ్చిన ప్రశ్నలు, వాటి జవాబులను చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇంగ్లీష్కి సంబంధించి మాత్రం దాదాపు 25 వీడియోస్ వరకు ఉన్నాయండి. సో అందులో మనకు టెక్స్ట్ బుక్ గ్రామర్స్ కానివ్వండి, ప్రతి టాపిక్ గ్రామర్ టాపిక్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, పూర్వంలో వచ్చిన గత టెట్ డిఎస్సీలలో అడిగిన ప్రశ్నలు జవాబులు చూసాం. ఆ తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ స్టార్ట్ చేసాం. దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పెట్టేశామండి. సో మొత్తం దాంతోపాటుగా అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్. సో పేపర్ 1 వాళ్ళకైనా పేపర్ 2 వాళ్ళకైనా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీకి సంబంధించి అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్ అనే టాపిక్ సెకండ్ యూనిట్ అండి. సో సేమ్ సిలబస్. ఇందులో నుండి దాదాపు ఒక 10 మార్క్స్ వరకు మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో కావున మీరు దీన్ని చూస్తూ ఉండండి. దీనికంటే ముందు ఒక వీడియో చేశానండి, అందులో ఒక 3 to 4 టాపిక్స్ కవర్ చేశాను ఇందులో నుండి వచ్చే దానిలో. సో ఇందులో కూడా దాదాపు ఒక 4-5 టాపిక్స్ మనం కవర్ చేయబోతున్నాం. సో ప్రాక్టీస్ బిట్స్ అండి, ర్యాపిడ్ రివిజన్ అనుకోండి, అలాగే ఇంపార్టెంట్ బిట్స్ అనుకోండి. సో మరి వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ లైన్గా వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకి అభ్యాసనం అవగాహన సెకండ్ యూనిట్, దీనికి సంబంధించి. సో ఇంగ్లీష్ మీడియం పిల్లలకి అండి, సేమ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ మాత్రం, ఎందుకంటే మన తెలుగులో ఉండవు క్వశ్చన్స్, మొత్తం ఇంగ్లీష్లో ఉండబోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఇంగ్లీష్లో చదువుకుంటారో వాళ్ళకి బెనిఫిట్గా ఉంటుందని చేస్తున్నాం. మోటివేషన్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ లెర్నింగ్. మరి మోటివేషన్ చిన్నపిల్లలకి, చిల్డ్రన్స్కి చేయడం ఎలా, మెమొరీ మనది ఏ విధంగా ఉంటుంది, ఫర్గెటింగ్ మర్చిపోవడం ఏ విధంగా ఉంటుంది, ఎంత పర్సంటేజ్ మర్చిపోతుంటాం ఏంటి అనేది, కాన్సెప్ట్, పర్సెప్షన్. సో దాదాపు 4-5 టాపిక్స్ నుండి మనము క్వశ్చన్స్ చూడబోతున్నాం. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇందులో నేను క్వశ్చన్కి సంబంధించి వచ్చినప్పుడు దానికి సంబంధించిన మ్యాటర్ కూడా చెప్తున్నాను. తెలుగు మీడియం వాళ్ళనే చూడండి, మీకు అర్థమైపోతుంది ఈజీగా, ఎందుకంటే మనం మాట్లాడే భాష తెలుగే కాబట్టి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సైకలాజికల్ నీడ్ కానిది ఏంటి? సో మరి మెటర్నల్ డ్రైవ్, స్లీప్, వాటర్, ఇవి 3 ఫుడ్ కానివన్నీ సైకలాజికల్ నీడ్. లవ్ అనేది సైకలాజికల్ నీడ్. లవ్ అనేది మనకి లవ్ అండ్ బిలాంగింగ్స్కి సంబంధించిన నీడ్స్లో వస్తుంది. అకార్డింగ్ టు మస్లివ్ అనే సైంటిస్ట్, ద లోయర్ ఆర్డర్ నీడ్ ఈజ్ సేఫ్టీ నీడ్ అండి. ఫస్ట్ నీడ్ మనకు దాదాపు మొత్తం 5 టైప్స్ ఆఫ్ నీడ్స్ ఉంటాయండి. ఫిజికల్ నీడ్ అనేసి, అందులో ఎయిర్, వాటర్, ఫుడ్, ఈ విధంగా. ఆ తర్వాత మనకి సేఫ్టీ నీడ్స్ అని, లవ్ అండ్ బిలాంగింగ్స్ నీడ్స్ అని. సో ఆ తర్వాత మనకి సెల్ఫ్ ఎఫెక్టింగ్ నీడ్ అని. సో ఈ విధంగా దాదాపు ఒక 5 టైప్స్ ఆఫ్ నీడ్స్ ఉంటాయి. హౌస్ అండ్ క్లాత్స్ ఆర్ కమింగ్స్ అండర్ టు సేఫ్టీ నీడ్స్. ఇల్లు, ఎల్డర్స్ హెల్ప్, ఇదంతా. నెక్స్ట్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ కూడా ఉంటుంది. 4th క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు మస్లో, సోషల్ స్టేటస్ కమ్స్ అండర్. సోషల్ స్టేటస్ మరి దేని కిందకి వస్తుంది? నీడ్ ఫర్ సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ, రెప్యుటేషన్ కానివ్వండి, ఐడెంటిఫికేషన్ కానివ్వండి, అన్నీ సెల్ఫ్ రెస్పెక్ట్. సో అదే సోషల్ స్టేటస్కి సంబంధించిన దానిలో వస్తుంది. నెక్స్ట్, ఫాలోయింగ్ ఈజ్ ఏ సైకలాజికల్ నీడ్. ఫుడ్, ఇంకేంటి, క్లాత్స్ అన్నా, హౌస్ అన్నా, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నా సైకలాజికల్ కిందికి రావు. సైకలాజికల్ నీడ్ అంటే ఎయిర్, వాటర్, ఫుడ్ ప్రైమరీ అన్నమాట. నెక్స్ట్, ద థియరీ ఆఫ్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ అనే దాన్ని, హైరార్కీని ఎవరు చెప్పారు అంటే మస్లో. ఇప్పుడు నీడ్స్ అనే టాపిక్ వచ్చిందంటే మీరు మస్లో అనే సైంటిస్ట్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మెటర్నల్ డ్రైవ్ సైకలాజికల్ నీడే, ఇక్కడ చూసాము. ఇంకా నెక్స్ట్ చూడండి, అకార్డింగ్ టు మస్లో థియరీ ఆఫ్ హైరార్కీ ఆఫ్ నీడ్స్, ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు ద మోస్ట్ బేసిక్ నీడ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మరి చూద్దాం ఇక్కడ. రమణ ఈజ్ డూయింగ్ యోగా ఫర్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. నెక్స్ట్, ప్రతాప్ ఈజ్ స్ట్రగ్లింగ్ టు బికమ్ స్టూడెంట్ లీడర్. గోపి ఈజ్ హంగ్రీ, he needs food. సీతా ఈజ్ అన్ ఆర్ఫన్, అలాగే క్రేవ్స్ ఫర్ లవ్. మరి ఇక్కడ సైకలాజికల్ నీడ్, బేసిక్ నీడ్ ఏంటి అంటే, మరి ఇక్కడ గోపి ఈజ్ హంగ్రీ, ఆకలితో ఉన్నాడు, అతనికి ఫస్ట్ అన్నం కావాలి. ఇది సైకలాజికల్ సంబంధించి ఎయిర్, వాటర్, ఫుడ్, ఇవన్నీ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డ్యూటీ ఆఫ్ మోటివేషన్ యొక్క డ్యూటీ కానిది? ఫిక్సెస్ బిహేవియర్, డైరెక్ట్
behavior, increasing reasoning makes organism powerful. So increases reasoning is the answer. Which of the following is the main reason for development of learning? So intrinsic motivation and extrinsic motivation అని రెండు ఉంటాయండి. ఇంట్రెన్సిక్ మోటివేషన్ అంటే తనకు తానుగా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని తనకు తాను సెల్ఫ్ మోటివేషన్. ఎక్స్ట్రెన్సిక్ అంటే వేరే వాళ్ళ వల్ల జరిగే మోటివేషన్. సో కాబట్టి మనలో మనం తనకు తాను జరిగే ఇంట్రెన్సిక్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. బిలో యాక్టివిటీ రిలేటెడ్ టు ద ఇంట్రెన్సిక్ మోటివేషన్. సో మరి ప్లేయింగ్ క్రికెట్ టు సీ డిఫరెంట్ సైట్స్, ప్లేయింగ్ ఫర్ మనీ, ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ఫుడ్ విక్టమ్స్, ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ప్లెజర్, మన లోపలికి సంబంధించిన మన ఎంజాయ్మెంట్ కోసం. సో ఇది ఇంట్రెన్సిక్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ రిలేటెడ్ టు మోటివేషన్? సో మరి మోటివేషన్ ప్రకారం ఏది కరెక్ట్ కాదు? సో బార్న్ అవుట్ ఆఫ్ నీడ్స్, గోల్ ఓరియంటెడ్ ఇవన్నీ మోటివేషన్ సంబంధించి, బట్ నాట్ రిలేటెడ్ టు ఫిజికల్ నీడ్స్ అనేది కాదు. ఎందుకంటే మోటివేషన్ అనేది ఫిజికల్ నీడ్స్కి సంబంధించి కూడా ఉంటుంది. ఎందుకు మోటివేషన్ అనేది నాట్ రిలేటెడ్ టు ఫిజికల్ నీడ్స్ అనేది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ద ప్రాసెస్ ఆఫ్ డ్రైవింగ్ ఏ పర్సన్ టు పర్ఫార్మ్ అన్ యాక్షన్. ఒక పర్సన్ని మంచి యాక్షన్ చేయడానికి, మంచిగా పర్ఫామ్ చేయడానికి మనం చేసేదాన్ని ఏమంటాము? సో మరి డిజైర్ అంటామా, స్కిల్ అంటామా, మోటివేషన్ అంటాము. అలాగే మదర్హుడ్నెస్ ఈజ్ ఏ విచ్ నీడ్స్ టైప్ ఆఫ్ నీడ్? మదర్హుడ్ ఈజ్ ఏ ఫిజికల్ నీడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఫిజికల్ నీడ్? ఫిజికల్ నీడ్ కానిది. ఇక్కడ ఎయిర్, రెస్ట్, ఫుడ్ ఇవన్నీ ఫిజికల్ నీడ్. ఒక హౌస్ అనేది సేఫ్టీ నీడ్ కిందకి వస్తుందండి. సో హౌస్ అనేది ఫిజికల్ నీడ్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మోడల్ ఆన్లైన్ టెస్ట్ అని వన్ స్టూడెంట్ ఇన్ హిస్ క్లాస్ వాంటెడ్ టు బీ ఫస్ట్ ఇన్ స్టడీ, ప్రిపేర్డ్ వెల్, గాట్ ఫస్ట్ ప్లేస్, టైప్ ఆఫ్ మోటివేషన్. సో మరి అతనికి ఒక ఫస్ట్ ర్యాంక్ రావాలని ఉన్నది, అతను బాగా ప్రిపేర్ అయ్యిండు, మరి తను ఫస్ట్ తెచ్చుకున్నాడు. ఇది ఏ టైప్ ఆఫ్ మోటివేషన్ అంటే ఇంట్రెన్సిక్ మోటివేషన్ అంటాం. ఏ స్టూడెంట్ వాంటెడ్ టు బీ ఐడెంటిఫైడ్ బై హిస్ విలేజ్ పీపుల్ బై టాకింగ్ ఇంగ్లీష్, సో హీ లెర్నెడ్ ఇంగ్లీష్ అండ్ రికగ్నైజ్డ్ బై హర్ విలేజర్స్. వాట్ టైప్ ఆఫ్ నీడ్ ఇట్ ఈజ్? మరి ఇది అతనికి ఇంగ్లీష్ నేర్చుకొని అందరితో పాటు మెప్పు పొందాలని ఉండే. సో మరి అది నేర్చుకున్నట్టు చేసుకొని రికగ్నైజ్ కూడా అయిండు. సో మరి ఇది ఏ టైప్ ఆఫ్ నీడ్? సెకండరీ నీడ్ ఇది. నెక్స్ట్ ప్రైమరీ నీడ్ అయితే కాదు కదండి, ఫస్ట్ ప్రజెంట్ అనేది కావాల్సింది. సెకండరీ, అతను అనుకున్న తర్వాత వేరే మెప్పు పొందాలనుకుంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫిజికల్ నీడ్? లవ్ అనేది ఫిజికల్ నీడ్ కిందకి రాదు. ఎందుకంటే అది ఫిజికల్ నీడ్ అంటే నేను చెప్పిన చాలా వాళ్ళకి వచ్చినాయి క్వశ్చన్స్. ఎయిర్, వాటర్, ఫుడ్ మనకి బేసిక్ నీడ్స్ అన్నట్టు. అకార్డింగ్ టు మస్లో ఆల్ ద పీపుల్ వాంటెడ్ టు సాటిస్ఫై దేర్ నీడ్స్ ఫస్ట్. ఏది ఫస్ట్ ఏం సాటిస్ఫై చేసుకోవాలి? లవ్ అండ్ బిలాంగింగ్సా, ఐడెంటిఫికేషనా, సేఫ్టీయా, అలాగే ఫిజికల్ నీడ్స్ అనేది మెయిన్ అండి. నెక్స్ట్ టుడే ఐ ఆమ్ ఇన్ దిస్ స్టేజ్ బికాజ్ ఐ థాట్ హౌ ఐ వుడ్ బీ టుమారో ఆన్ ఎస్టర్డే ఓన్లీ. విచ్ టైప్ ఆఫ్ మోటివేషన్ ఇట్ ఈస్? నేను ఇవాళ ఎందుకు ఇట్లా ఉన్నానంటే నేను నిన్ననే అనుకున్నా రేపు ఏ విధంగా ఉంటుందో అని ఊహించి నేను ఇవాళ ఇట్లా ఉన్నాను అని చెప్తున్నాడు. మరి ఇది ఏ టైప్ ఆఫ్ మోటివేషన్? దిస్ ఈజ్ అచీవ్మెంట్ మోటివేషన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ అకార్డింగ్ టు ద హైరార్కీ ఆఫ్ ద నీడ్స్ ఆఫ్ మస్లో, ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ ఫిజికల్ నీడ్ తర్వాత ఏం కావాలి? మరి అతను ఆ మస్లో అనే వ్యక్తి లైన్గా ఒక 5 చెప్పిండండి. సో ఫిజికల్ నీడ్ తర్వాత వచ్చేది సేఫ్టీ నీడ్. సేఫ్టీ నీడ్ కిందకి ఏమొస్తాయి? మరి మనకి ఏమొస్తాయంటే ఎల్డర్ సపోర్ట్ కానివ్వండి, హౌస్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, సేఫ్టీ నీడ్ కిందకి వస్తాయి. సోషల్ స్టేటస్ అకార్డింగ్ టు మస్లో ఈజ్ సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్. అంటే సోషల్ స్టేటస్ ఎందులో వస్తుంది? సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్, 4th నీడ్ అంటారు దీన్ని. నెక్స్ట్ an aspirant got a job in DSC, but his long haul dream is to get success in civil. Identify the motivation necessary for him. ఒక ఆస్పిరెంట్ అండి, డిఎస్సి మనలాంటి ఆస్పిరెంటే, అతనికి డిఎస్సిలో జాబ్ వచ్చింది, కానీ అతనికి సివిల్స్లో జాబ్ రావాలని ఉండే. సో మరి ఇది ఏ టైప్ ఆఫ్ మోటివేషన్ కిందకి వస్తుంది? ఎక్స్టర్నలా, ఇంటర్నలా, సోషలా, అచీవ్మెంట్ మోటివేషన్ కిందకి వస్తుంది. సో ఎందుకంటే ఒక అచీవ్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి అచీవ్మెంట్ మోటివేషన్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, రాకేష్ లెంట్ ఎ లిస్ట్ ఆఫ్ 30 మీనింగ్లెస్ వర్డ్స్ ఇన్ 20 ట్రయల్స్. 30 మీనింగ్లెస్ వర్డ్స్ని రాకేష్ అనే వ్యక్తి 20 ట్రయల్స్లో నేర్చుకున్నాడు. ఒక 2 నెలల తర్వాత హీ వాజ్ ఆస్క్డ్ టు రీటెల్. సో మరి ఇక్కడ దిస్ టైమ్ హీ టుక్ 12 ట్రయల్స్. ఓన్లీ 12 ట్రయల్స్లోనే చేసేసినాడు ఒక 2 నెలల తర్వాత. ఫస్ట్ టైం ఏమో 30 వర్డ్స్, మీనింగ్లెస్ వర్డ్స్ని 20 ట్రయల్స్లో నేర్చుకున్నాడు. ఒక 2 నెలల తర్వాత అదే సేమ్ మీనింగ్లెస్ వర్డ్స్ని 12 ట్రయల్స్లోనే నేర్చుకున్నాడు. మరి ఇందులో అతని సేవింగ్ స్కోర్ ఎంత అంటే, మనం ఇక్కడ డైరెక్ట్ పర్సంటేజ్ తీయడమే అన్న, ఇందులో పెద్దగా ఏం లేదు. సేవింగ్ స్కోర్ అన్నా, ఫర్గెటింగ్ అన్నా, ఈ సేవింగ్ స్కోర్ పోతే ఫర్గెటింగ్ ఏమున్నది అది వస్తుంది. 40% ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెమోరీ అనే ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? లెర్నింగ్. మరి సెకండ్ స్టెప్ ఏంటండి?
ఈ మొత్తం మెమొరీ అనే రీకాలింగ్ అనేది థర్డ్ స్టెప్, రికగ్నిషన్ అనేది ఫోర్త్ స్టెప్, రీలెర్నింగ్ అనేది ఫిఫ్త్ స్టెప్, రిటెన్షన్ అనేది సెకండ్ స్టెప్. సో ఇవి మొత్తం 5 స్టెప్స్ ఉంటాయండి. రీలెర్నింగ్, రిటెన్షన్, రీకాల్, రికగ్నిషన్, అలాగే రీలెర్నింగ్. సో ఈ విధంగా ఉంటుందండి. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి స్టెప్స్. ఇంతకుముందు అవి ఎట్లా ఇది గుర్తుపెట్టుకున్నారు, ఫైజికల్ నీడ్స్ ఇట్లానే. ఎంగ్రామ్స్ అంటే మెమొరీ ట్రేసెస్. అలాగే ఇక్కడ చూడండి, సంహిత నాట్ ఓన్లీ రిప్రొడ్యూసెస్ సాంస్క్రిట్ శ్లోకాస్ లెంట్ బై హర్ డ్యూరింగ్ చిల్డ్రన్హుడ్ బట్ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ దేర్ మీనింగ్స్. ద మెమొరీ ఆఫ్ సంహిత అనే ఒక పాపనంట తను చిన్నప్పుడు చదువుకున్న శ్లోకాలని ఇప్పుడు చెప్పడమే కాదు, వాటి మీనింగ్ని కూడా చెప్తుంది. మరి ఇది ఏ టైప్ ఆఫ్ మెమొరీ అంటే లాజికల్ మెమొరీ. రూట్ మెమొరీ అంటే బట్టి పట్టడం. ఇమీడియట్ మెమొరీ అంటే అప్పటిదప్పుడే చూసి మర్చిపోవడం. షార్ట్ టర్మ్ మెమొరీ అంటే ఒక 20-30 సెకండ్స్ గుర్తుకుండడం. ఇన్ ద ఎక్స్పెరిమెంట్ కండక్టెడ్ బై ద ఎబ్బింగాస్, ఫర్గెటింగ్ అనే పేరు మీద ఎవరైనా సైంటిస్ట్ ఉన్నారంటే ఎబ్బింగాస్ అండి. ఇంతకుముందు మస్లో ఎట్లయితే మనం నేర్చుకున్నామో ఫర్గెటింగ్ అనే పేరు మీద ఎబ్బింగాస్. ద పర్సెంటేజ్ ఆఫ్ ఫర్గెటింగ్ ఆఫ్టర్ 6 days తర్వాత ఒక మనిషి ఎంత ఫర్గెట్ అవుతాడు, 75% ఫర్గెట్ అవుతాడు. సో ఫర్గెటింగ్లో కూడా దీనికి సంబంధించి ఉంది. ఇక్కడ ఇంకా క్వశ్చన్స్ వస్తుంటాయి చూడండి. ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్, సో మరి ద సబ్జెక్ట్ ఆఫ్టర్ 20 minutes తర్వాత ఎంత, మనం చదువుకున్న తర్వాత ఒక 20 minutes తర్వాత ఎంత మర్చిపోతాం? 37-47% కూడా రెండు ఉన్నాయి ఆన్సర్స్. సో మెయిన్గా 47. సో మరి 20 minutes తర్వాత మనం ఒక 47% మర్చిపోతాం. 50 minutes తర్వాత ఒక 50% మర్చిపోతాం. అదే 1 day తర్వాత మనం దాదాపు ఒక 66% మర్చిపోతాం. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. 2 days అయితే మళ్ళీ 72%. సో మరి 6 days అయితే 75%. సో అది లతా రిమెంబర్డ్ దట్ ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 బై డ్రాయింగ్ డిఫరెంట్ ట్రయాంగిల్స్ అండ్ మెజరింగ్ దేర్ యాంగిల్స్. దిస్ టైప్ ఆఫ్ మెమొరీ అంటే మనం యాక్టివ్ మెమొరీ కిందకి ఏమేమి వస్తాయంటే అండి, ఏదైనా యాక్టివిటీ చేయడం ద్వారా, ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా తెలిస్తే దాన్ని యాక్టివ్ మెమొరీ కిందకి కన్సిడర్ చేయాలి. ఎక్కడైనా క్వశ్చన్ వచ్చిందంటే దానిలో మనకు ఎక్స్పెరిమెంట్ కానీ యాక్టివిటీ కానీ అవపడితే యాక్టివ్ మెమొరీ కిందకి వస్తుంది. If previous learning impairs the relation of newly learning material, then it is. సో మరి ఇక్కడ ఇన్హాబిటేషన్ ఉంటుంది, ప్రోయాక్టివ్ మెమొరీ, రెట్రోయాక్టివ్ మెమొరీ అనేసి. సో ఇందులో ప్రీవియస్ లెర్నింగ్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ముందు చదివింది మనం ఇప్పుడు చదివే దాని మీద ఎఫెక్ట్ చేస్తే దాన్ని మనకు, సో మరి ఇది ప్రోయాక్టివ్. ఇఫ్ ప్రీవియస్ లెర్నింగ్ ఇంపేర్స్ ద రెట్రోయాక్టివ్ అంటే ఫర్ సపోజ్ ఫస్ట్ మీరు ఒక ఫిలాసఫీ సబ్జెక్ట్ చదివిళ్ళు, ఆ తర్వాత సైకాలజీ సబ్జెక్ట్ చదివిళ్ళు. సైకాలజీ ఎగ్జామ్ రాసినప్పుడు మీకు ఫిలాసఫీ గుర్తుకొస్తుంది, ఇప్పుడు చదివింది సైకాలజీ గుర్తుకొస్తలేదు. అంటే ముందు చదివింది గుర్తుకొస్తుంది అంటే అది ప్రోయాక్టివ్ అంటారు. తర్వాత చదివింది, ఇప్పుడు చదివింది ముందు చదివే ఎగ్జామ్లో గుర్తుకొస్తుంది అంటే రెట్రోయాక్టివ్ అండి. సో ఇందులో ఇక్కడ ప్రీవియస్ అని వచ్చిందంటే మీరు ప్రోయాక్టివ్ మెమొరీ రాయండి, ప్రజెంట్ అని వచ్చిందంటే రెట్రోయాక్టివ్ మెమొరీ అని రాయండి. అనిత మెమొరైజ్డ్ ద కాన్సెప్ట్ విత్ ప్రెజర్ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ ద డెప్త్. మరి ఇది ఏ టైప్ ఆఫ్ మెమొరీ? నెక్స్ట్ బై డూయింగ్ అన్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడే చెప్పాడు, ఇంతకుముందే చెప్పాను నేను. యాక్టివిటీస్ చేయడం వల్ల, ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్ల వచ్చిన దాన్ని అన్నిటిని మనము యాక్టివ్ మెమొరీ కింద పసిగట్టాలండి. నెక్స్ట్ డెజావు అనే వర్డ్ ఏ వర్డ్? ఫ్రెంచ్ వర్డ్ ఇది. అనిత టుక్ 40 minutes ఆఫ్ టైమ్ ఇన్ లెర్నింగ్ లిస్ట్ ఆఫ్ మీనింగ్లెస్ వర్డ్స్. ఇంతకుముందులా అండి. సో మరి అనిత అనే అమ్మాయి మీనింగ్లెస్ వర్డ్స్ చదవడానికి 40 minutes తీసుకున్నదట. అదే సేమ్ లిస్ట్ని తను హాఫ్ అన్ అవర్ ఆఫ్టర్ ఏ వీక్ అదే సేమ్ లిస్ట్ని హాఫ్ అన్ అవర్ ఒక 30 నిమిషాలని చదివింది. సో మరి తన సేవింగ్ స్కోర్ ఎంత? అప్పుడేమో 40 నిమిషాల్లో చేయగలిగింది ఏంటి? టు లెర్న్ ఒక మీనింగ్లెస్ వర్డ్స్ని చదవడానికి 40 నిమిషాలు, ఇప్పుడు అర్ధ గంట. అంటే ఎంత సేవ్ అయింది? 25% సేవింగ్ అని. డైరెక్ట్ మనకి ఇది పర్సంటేజ్ తీయడమే. నెక్స్ట్ ఆథర్ ఆఫ్ ద బుక్ ఆన్ మెమొరీ అనే ఆథర్ ఎవరు? ఎబింగాస్. ఫర్గెటింగ్ అన్న. ద అదర్ నేమ్ ఫర్ రీలెర్నింగ్ మెథడ్ ఈజ్ సేవింగ్ మెథడ్. రీలెర్నింగ్ మెథడ్ అండ్ సేవింగ్. రాజెస్ రిమెంబర్స్ ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్టర్ త్రూ అండర్స్టాండింగ్ హిజ్ మెమొరీ ఈజ్. మొత్తం మంచిగా అండర్స్టాండ్ చేసేసుకొని అట్లా ఎట్లా వచ్చింది ఏంటి అని తెలుసుకొని చేయడం, ఇలాంటి మెమొరీని లాజికల్ మెమొరీ. ఇంతకుముందు కూడా చెప్పాం కదా, చిన్నప్పుడు చదువుకున్నది కూడా ఇప్పుడు గుర్తుకున్నది అంటే అప్పుడు మనం తను లాజికల్గా అన్నీ నేర్చుకుని పెట్టుకున్నది. సో అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ పేర్ ఆఫ్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ ద యాక్సెస్ మెమొరీ ఈజ్ బాల్ డక్స్.
నెక్స్ట్ చూడండి 17th క్వశ్చన్, దిస్ ప్రాసెస్ ఆఫ్ రీకాలింగ్ ఎర్లియర్ ఇన్సిడెంట్ త్రూ సింబల్స్ అండ్ స్టెమ్యులాస్. సో మరి ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్స్ని సింబల్స్ ద్వారా దాని ద్వారా ఏదైనా ఒక మార్క్ ద్వారా ఐడెంటిఫై చేసే మెమొరీని మనం ఏమంటాం? రెడీ ఇంటిగ్రేటివ్ మెమొరీ అంటాం. ద టైప్ ఆఫ్ మెమొరీ దట్ ఈస్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ టైమ్ ఆఫ్ రిటెన్షన్ మీద డిపెండ్ అయ్యే మెమొరీని సెన్సరీ మెమొరీ అంటాం. ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెథడ్ ఆఫ్ ఎన్హాన్సింగ్ రిటెన్షన్. డెజావు ఈజ్ నాట్ ఎన్హాన్సింగ్ ఆఫ్. డెజావు అంటే మీనింగ్ ఏంటి? అది ఒక ఫ్రెంచ్ వర్డ్ అని చెప్పి మీనింగ్ ఏంటి ఒకసారి మీరు కూడా తెలుసుకోండి గూగుల్లో సెర్చ్ చేసి. ఇఫ్ ఇస్ ప్రజెంట్ చెప్పేనా అంతవరకు ప్రీవియస్ అని వస్తే ప్రొయాక్టివ్ అండి. ఇఫ్ ప్రజెంట్ లెర్నింగ్ ఇన్పైర్స్ ద రీకాల్ ఆఫ్ ప్రీవియస్ లెర్నింగ్ అంటే ఇది రెట్రోయాక్టివ్ అండి. ప్రీవియస్ అంటే ప్రోయాక్టివ్ గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ అని వచ్చిందంటే రెట్రోయాక్టివ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వన్ స్టూడెంట్ లెంట్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ బై డూయింగ్ ఎక్స్పెరిమెంట్. ఇంతకుముందు చెప్పినాం ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్ల వచ్చే మెమొరీ ఏంటి? యాక్టివ్ మెమొరీ. మధు లెంట్ ద హిందీ పోయమ్ ఇన్ 20 అటెంప్ట్స్లో ఒక హిందీ పోయంని మధు అనే వ్యక్తి నేర్చుకున్నాడు. ఒక 2 నెలల తర్వాత అదే సేమ్ పోయాన్ని అతను 10 అటెంప్ట్స్ నేర్చుకున్నాడు. అక్కడ 20 ఇక్కడ 10 అంటే ఎంత అండి? మీరే చెప్పచ్చు. 20కి 10 అంటే 50% కదా అండి. ఆన్సర్ ఇస్ 50%. బస్ అంతే, పర్సెంటేజ్ చేయడమే ఇట్లాంటి క్వశ్చన్. నెక్స్ట్, రాము లెంట్ ఫ్రెంచ్ వర్డ్స్ ఫస్ట్ అండ్ ఇంగ్లీష్ వర్డ్స్ లాటర్. సో మరి రాము అనే వ్యక్తి ఫస్ట్ ఫ్రెంచ్ వర్డ్స్ నేర్చుకున్నాడు, ఆ తర్వాత ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకున్నాడు. సో మరి ఇక్కడ ఇన్ ద ఎగ్జామినేషన్ వెన్ హీ ఈజ్ ట్రయింగ్ టు రీకలెక్ట్ ఫ్రెంచ్ వర్డ్స్. సో మరి ఫ్రెంచ్ అనే ఎగ్జామ్లో అతనికి ఏం గుర్తుకొస్తుందట? ఈ ఇంగ్లీష్ వర్డ్స్ గుర్తుకొస్తున్నాయి. సో మరి ఫస్ట్ నేర్చుకున్నది మనము మర్చిపోయినాము, ఫస్ట్ నేర్చుకున్నది మనకు గుర్తుకొస్తుంది అంటే ప్రోయాక్టివ్. నెక్స్ట్ నేర్చుకున్నది మర్చిపోయి ఫస్ట్ ఇది రెట్రాక్టివ్. ఇంతకుముందు చెప్పినాం కదా, ప్రజెంట్ అంటే ఇది, ప్రీవియస్ అంటే ప్రోయాక్టివ్. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రిటెన్షన్ అంటే ఏంటి అసలు? రిటెన్షన్ మీన్స్ టెల్స్ హౌ మచ్ పర్సెంటేజ్ విల్ బి స్టోర్డ్ ఇన్ అవర్ మైండ్ ఇన్ అవర్ లెర్నింగ్. సో రిటెన్షన్ అంటే ఏంటంటే మనకి ఎంతవరకు మనం నేర్చుకున్నది మన మైండ్లో స్టోర్ అయి ఉన్నది అది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ మెమొరీ గురించి ట్రూ. రికగ్నిషన్ ఈజ్ ఈజీ దెన్ రీకాల్ ఈజ్ ఈజీ దెన్ రీకాల్ అండ్ రికగ్నిషన్ ఆర్ ఈక్వల్. రికగ్నిషన్ 2 times ద రీకాల్. రాంగ్. ఫస్ట్ ఆప్షన్ రికగ్నిషన్ ఈజ్ ఈజీ దెన్ రీకాల్. అంటే రికగ్నైజ్ అంటే ఒక దాన్ని చూసి రికగ్నైజ్ చేయడం, గుర్తు తెచ్చుకోవడం కంటే చూసి గుర్తుపెట్టడం ఈజీ కదా అండి. సో అది. ఎబింగాస్ మేడ్ ఎక్స్పెరిమెంట్ ఇన్ మెమొరీ, హీ కండక్టెడ్ ఆల్. ఎబింగాస్ అనే సైంటిస్ట్ మరి మెమొరీ మీద, ఫర్గెటింగ్ మీద ఎక్స్పెరిమెంట్స్ చాలా చేసాడు. మరి అవన్నీ ఎక్స్పెరిమెంట్స్ ఎవరి మీద చేసిండు? స్టూడెంట్సా, మేల్ స్టూడెంట్సా, గర్ల్సా అంటే హిమ్సెల్ఫ్, అంటే తన మీద తానే చేసుకున్నాడట ఎబింగాస్. చాలా గొప్ప వ్యక్తి అండి. ఇఫ్ యూ ఫర్గెట్ ద కాన్సెప్ట్ బికాస్ ఇఫ్ వీ డోంట్ యూజ్ దెమ్ ఈజ్ నోన్ యాజ్. ఫర్గెటింగ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్గెటింగ్ ఉన్నాయండి. అది మీకు చూడండి. ఫర్గెటింగ్, మనం ఒక కాన్సెప్ట్ని మనం వాడకపోవడం వల్ల, దాన్ని ఎప్పుడు చూడకపోవడం, ఎప్పుడు ఇక చాలా గ్యాప్ వచ్చడం వల్ల మనం మర్చిపోతే దాన్ని ఏమంటామంటే డికే ఆఫ్ మెమొరీ డ్యూ టు నాట్ ఇన్ యూజ్ చేయకపోవడం వల్ల. వన్స్ సీన్, వన్స్ లిసన్డ్ ఆర్ టచ్డ్ సెన్సేషన్, ఇది ఏమంటారు దీన్ని? హ్యావ్ సేయింగ్ అబౌట్ దిస్ ఎక్స్పీరియన్స్. ఒకసారి చూసింది, ఒకసారి టచ్ అయింది, ఒకసారి చేసింది, ఇది మెమొరీ స్పాన్ కిందికి వస్తుంది. సో ఈ విధంగా ఉన్నాయండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. లాస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు కానీ, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్లు కానీ, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్లు కానీ, ఇవన్నీ ఏ లెర్నింగ్కి సంబంధించి, ఏ మెమొరీకి సంబంధించి అని అడిగినప్పుడు ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. రికగ్నిషన్ అనే మెమొరీకి సంబంధించింది. ఎందుకంటే రికగ్నైజ్ చేయాలి, చూసి రికగ్నైజ్ చేయాలి. రికగ్నిషన్ ఆ క్వశ్చన్ వస్తే అది రాయండి. సో అక్కడ నెక్స్ట్ ఫోటో అనేది కట్ అయింది. నెక్స్ట్ 3rd క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బెస్ట్ మెథడ్ ఫర్ ఎలాబరేటెడ్ రిహార్సల్ కోసం ఏది బెస్ట్ మెథడ్? లాంగ్ టర్మ్ మెమొరీ. అలానే ఇంకోటి చూడండి ఇక్కడ, నవీన్ డోంట్ నో హిందీ బట్ హీ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ ఇన్ హిందీ అక్యురేట్లీ. ద మెమొరీ నీడ్ టు బై నవీన్ ఈజ్. సో మరి ఇక్కడ నవీన్ అనే వ్యక్తికి అసలు హిందీయే తెలియదు, కానీ అతను హిందీ బాగా చెప్పగలుగుతున్నాడట. మరి ఇది ఏ టైప్ ఆఫ్ మెమొరీ కిందికి వస్తుంది? షార్ట్ టర్మా, సెన్సేషనా, రూట్ మెమొరీయా, అబ్నార్మలా? రూట్ మెమొరీ. చాలామంది అనుకుంటారు రూట్ మెమొరీ అంటే రూట్ అనరుతోటే పొర కావచ్చు అనుకుంటారు, ఆ వేరు నుండి వచ్చేది స్ట్రాంగ్గా ఉంటుంది అనుకుంటారు. కానీ రూట్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అండి. రూట్ మెమొరీ అంటే బట్టి పట్టడం. ఆయనకి హిందీయే రాదు, అయినా చెప్తానంటే బట్టి పట్టిండు. ఓకే, అట్లా రూట్ మెమొరీ అనే వర్డ్ ఎక్కడ వచ్చినా బట్టి పట్టడం.
పవన్ లెర్నడ్ ఏ పేరాగ్రాఫ్ హ్యావింగ్ 200 వర్డ్స్ ఇన్ 18 ట్రయల్స్. పవన్ అనే వ్యక్తి 200 వర్డ్స్ని 18 ట్రయల్స్లో నేర్చుకున్నాడట. అదే పవన్ అనే వ్యక్తి అవే 200 వర్డ్స్ని ఇంకొక 2 వారాల తర్వాత కేవలం 9 ట్రయల్స్లోనే నేర్చుకున్నాడు. మరి ఇక్కడ 18, ఇక్కడ 9. అంటే వాట్ ఈస్ ద సేవింగ్ స్కోర్? 9, 18 డబలే కదా, 50%. డైరెక్ట్ ఆన్సర్ పర్సంటేజ్ చేయడమే. ఇన్ రెట్రాక్టివ్ ఇన్హాబిటేషన్ ఏమవుతుందట? కరెంట్ లెర్నింగ్, ప్రజెంట్ అన్న కరెంట్ అన్న ఒకటే అండి, మళ్ళీ కన్ఫ్యూజ్ కాండి. ప్రీవియస్ అనే వర్డ్ వచ్చిందంటే ప్రోయాక్టివ్ లెర్నింగ్, ప్రోయాక్టివ్ మెమొరీ. సో ఇవి రెండు కూడా ప్రోయాక్టివ్, రెట్రాక్టివ్ రెండు ఫర్గెటింగ్కి సంబంధించిన ఇన్హాబిటేషన్స్. సో ప్రజెంట్ వచ్చిందంటే రెట్రాక్టివ్. కరెంట్ లెర్నింగ్ రెసిస్ట్ టు రీకాల్ ఆఫ్ ప్రీవియస్ లెర్నింగ్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అనిత రిమెంబర్డ్ ఏ కాన్సెప్ట్ బై ప్రొవైడింగ్ ఎక్స్పెరిమెంట్స్. ఇంకేంటి ఎక్స్పెరిమెంట్స్, యాక్టివిటీస్ అని ఒక వర్డ్ క్వశ్చన్లో అడిగి ఇది ఏ టైప్ ఆఫ్ మెమొరీ అని అడిగిందంటే బండ గుర్తుగా యాక్టివ్ మెమొరీ పెట్టేసేయండి. ఇన్యాక్టివ్ మెమొరీ అంటే ఎక్స్పెరిమెంట్స్ లేకుండా చేసేది. సమంత డోంట్ నో సాంస్క్రిట్ బట్ షీ కెన్ సే శ్లోకాస్ ఇన్ భగవద్గీత. ఆమెకు సమంత అనే అమ్మాయికి సంస్కృతం తెలియదు, అయినా కూడా శ్లోకాలు చెప్తాను. అంటే ఇది ఏంటిది మరి? బట్టి పట్టడం అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పిన రూట్ మెమొరీ. ఆన్సర్ ఈజ్ రూట్ మెమొరీ. ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇంతకుముందు చెప్పినాం కదా, రికగ్నిషన్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయినా, మ్యాచ్ ద ఫాలోయింగ్ అయినా దేని కిందికి వస్తాయి? ఇది ఏ టైప్ ఆఫ్ లెర్నింగ్ మెమొరీ కిందికి వస్తాయి? రికగ్నిషన్ కిందికి వస్తాయి. నెక్స్ట్ టు రిమెంబర్ అన్ ఆస్పెక్ట్ వెల్ ఇట్ ఈస్ నెసెసరీ టు డూ. మరి ఒక దాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే లెర్నింగ్ బై డూయింగ్, చేస్తూ మనం నేర్చుకుంటే బాగా గుర్తుపెట్టుకుంటాం. వట్టిగా నేర్చుకుంటే కాదు. అందుకే మన ఇండియాలో మనం ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కావాలనుకుంటాం. జస్ట్ మనం జస్ట్ మనం అర్థం చేసుకుని మెమొరీ పెంచుకుంటున్నాం, కానీ దాన్ని ప్రాక్టికల్ అయితే మన స్కూల్స్లో చేయట్లేదండి. ఇంప్రూవ్ కావాలి. డ్యూ టు ఓవర్ లెర్నింగ్ ఏమవుతుంది? ఎక్కువ లెర్నింగ్ చేయడం వల్ల ఏమవుతుంది? రిటెన్షన్ అనేది డెవలప్ అవుతుంది. వెన్ వీ సా ఏ ఫ్రెండ్ ఆఫ్ చైల్డ్హుడ్ రిమెంబరింగ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్. ఎప్పుడన్నా మనము దీన్ని మరి ఏమంటాం? దీన్ని ఏ టైప్ ఆఫ్ మెమొరీ కిందకి వస్తుంది అంటే మనం చిన్నప్పటి ఒక ఫ్రెండ్ని చూసేటతోటే అరే మిగతా అందరు ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు, మిగతా అందరు టీచర్స్ గుర్తుకొస్తారు కదా. మరి ఈ టైప్ ఆఫ్ మెమొరీని ఏమంటామంటే ఇన్యాక్టివ్ మెమొరీ. ఎందుకంటే ఇది యాక్టివ్లో లేదు, ఇది ఇన్యాక్టివ్ మెమొరీ. ఒకప్పుడు ఉండే, ఇప్పుడు యాక్టివ్లో లేదు. సో ఇన్యాక్టివ్. ఎనీ ఆస్పెక్ట్ నాట్ రిపీటెడ్ ఫర్ 1 month. మరి ఫర్గెట్, ఒక్క నెల తర్వాత ఎంత మర్చిపోతాం? 79 to 80% మర్చిపోతాం. ఏదన్నా మనం చదివినాం, ఇప్పుడు ఇదైనా చదివినామండి, ఎప్పుడు మర్చిపోతాం? ఒక గంటకి ఎంత మర్చిపోతాం? ఇంతకుముందు చూసినాం 20 minutesకి దాదాపు 47% మర్చిపోతాం, 50 minutesకి దాదాపు మళ్ళీ ఎక్కువనే. ఈ విధంగా మనకు మర్చిపోతుంది. ఎబింగాస్ అనే సైంటిస్ట్ మెమొరీ అయినా ఫర్గెటింగ్ అయినా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రీజన్ ఫర్ ఫర్గెటింగ్? లెర్నింగ్ బై అండర్స్టాండింగ్ అనేది ఒక మంచి రీజన్ అండి. అంటే మర్చిపోకుండా ఉండడానికి. అంటే అవును, నువ్వు అండర్స్టాండ్ చేసుకొని ఉంటే తొందరగా మర్చిపో. 10th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రీజన్ ఫర్ ఇన్హాబిటేషన్? లెర్నింగ్ సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. ఇది మనకు ఇన్హాబిటేషన్ని పెంచుతుంది. సేమ్ నేర్చుకున్న దాన్నే మనం మళ్ళీ నేర్చుకోవడం వల్ల. సో నెక్స్ట్ అండి, కాబట్టి మీరు కూడా కంపల్సరీ అండి, ఫర్గెటింగ్ అనేది మీరు కాదు, మానవుల అందరికీ సహజం. కాబట్టి మీరు టెట్కి, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, టెట్కి మెయిన్గా ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు 2 రోజుల కింద చదివింది ఇప్పుడు మళ్ళీ రివైజ్ చేసిన తర్వాతనే నెక్స్ట్ టాపిక్కి వెళ్ళండి. రివిజన్ ఈజ్ ద గోల్ ఆఫ్ సక్సెస్ అండి. నేను ఒక వీడియో కూడా చేశాను, రివిజన్ ఎంత ఇంపార్టెంటో. మన ఛానల్లోకి వెళ్తే డిఎస్సిలో జాబ్ కొట్టడం ఎలా, జాబ్ గ్యారంటీ అని చెప్పి ఒక వీడియో ఉంటుంది, అది చూడండి. అందులో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాం. కాన్సెప్ట్స్ ఫార్మ్డ్ విత్ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్ బిహైండ్ సెన్స్ ఆర్గన్స్ నోన్ యాజ్. సో సెన్స్ ఆర్గన్స్ ద్వారా కాన్సెప్ట్ ఫామ్ అయితే అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. అకార్డింగ్ టు టెర్మన్ అండ్ మెరీ, నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఫార్మ్డ్. ఒక 5 సంవత్సరాల బాబు అనే వ్యక్తి ఎన్ని కాన్సెప్ట్స్ ఫామ్ చేయగలుగుతాడు? 4 కాన్సెప్ట్స్ ఫామ్ చేయగలుగుతాడు. సో మరి ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. అకార్డింగ్ టు టెర్మన్ అండ్, ఒక 2 సంవత్సరాల విచ్ చైల్డ్ కెన్ కౌంట్, కేవలం 2 కాన్సెప్ట్స్ లేదా థింగ్స్ని ఫామ్ చేసే వ్యక్తి ఏ చైల్డ్ ఏజ్ అంటే 4 years ఏజ్. ఇఫ్ చైల్డ్ కెన్ కౌంట్ 12 థింగ్స్ని చేయగలుగుతున్నాడంటే 6 years. నెక్స్ట్, టైం పీరియడ్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఫార్మ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్. సో ఇక్కడ ఇవి 3 క్వశ్చన్ల దగ్గర గుర్తుపెట్టుకోండి అండి. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మనము ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే
4 ఇయర్స్ బాబు 2 యాక్టివిటీస్ లేదా రెండు కాన్సెప్ట్స్ని ఫామ్ చేసుకోగలుగుతాడు. 5 ఇయర్స్ బాబు దాదాపు 6 కాన్సెప్ట్స్ని తను చేసుకోగలుగుతాడు. అదే 6 ఇయర్స్ బాబు 12 కాన్సెప్ట్స్ని ఫామ్ చేసుకోగలుగుతాడు. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇది బేసిక్. అందుకే చూడండి, ఇఫ్ చైల్డ్ 12 థింగ్స్ అంటే 6 ఇయర్స్. నెక్స్ట్ టైం పీరియడ్ రిలేటెడ్ కాన్సెప్ట్ అంటే ఇది ఇలా టైంకి సంబంధించిన కాన్సెప్ట్ ఏ వయసు పిల్లలకు వస్తుంది? 5 ఇయర్స్ ఏజ్ వాళ్ళకు. ఆఫ్టర్ 5 ఇయర్స్ పిల్లలకు తెలుస్తుంది. ఏజ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ షేప్స్. కాన్సెప్ట్ ఆఫ్ షేప్, ఇది ఈ షేప్లో ఉంది, ఇది ఈ షేప్లో ఉందని ఏ ఏజ్లో పిల్లలకి తెలుస్తుంది? బిలో 3 ఇయర్స్ వాళ్ళకి షేప్కి సంబంధించిన కాన్సెప్ట్ వస్తుంది. కాన్సెప్ట్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ చిల్డ్రన్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ కలర్స్. మరి కలర్స్ని ఐడెంటిఫై చేయడం అనేది ఏ ఏజ్లో మొదలవుతుంది? 3 to 5 ఇయర్స్ మధ్యలో పిల్లలు చేసుకోగలుగుతారు. నెక్స్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్యూటీ అనే కాన్సెప్ట్ అనేది 5 ఇయర్స్లో మొదలవుతుంది. ద కాన్సెప్ట్ ఆఫ్ మనీ అనేది ఇక్కడ అడగలేదు, 8 ఇయర్స్లో నుండి కాన్సెప్ట్ ఆఫ్ మనీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయండి. ఇది మనకి పర్సెప్షన్కి సంబంధించిన టాపిక్ నుండి లాస్ట్ టాపిక్. టు పర్సీవ్ అంటే ఏంటి? ఆన్సర్ వచ్చేసి టు అటెండ్ ప్లస్ టు థింక్ ఈజ్ కాల్డ్ యాజ్ పర్సీవింగ్. ఎవ్రీవన్ హ్యాస్ డిఫరెంట్ మీనింగ్ అబౌట్ లైఫ్ బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్సెస్. లైఫ్ ఈజ్ బెడ్ ఆఫ్ రోజెస్ ఫర్ సమ్ అండ్ వే ఆఫ్ థ్రోన్స్ ఫర్ అదర్స్. ద స్టేట్మెంట్ ఇండికేట్స్ అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. కొందరికి వాళ్ళ లైఫ్ అనేది ఒక మంచి బెడ్ ఆఫ్ రోజెస్ లాగా ఉంటాయి, కొందరికేమో ముళ్ళులాగా ఉంటుంది. మరి ఇదంతా ఇట్లా థింక్ చేయడం ఏంటిది? ఇది ఒక పర్సెప్షన్. ఇదొక పర్సెప్షన్ కిందకి వస్తుంది, అంతే కదండి. ఎవరి పర్సెప్షన్ వాళ్ళకు ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పర్సెప్షన్? దేర్ ఈజ్ నో కీన్ అబ్జర్వేషన్ ఇన్ ద పర్సెప్షన్. అలాగే ఫ్రేమింగ్ ఏ గ్రూప్ విచ్ ఆర్ నియర్ టు ఈచ్ అదర్. ఇక్కడ లాస్ ఆఫ్ ప్రాక్సిమిటీ, లా ఆఫ్ కంటిన్యూటీ అని ఉంటాయి. దగ్గరగా పోలికలు ఉన్న వాటిని ఫ్రేమ్ చేసేదాన్ని ఏమంటాము? లా ఆఫ్ ప్రాక్సిమమ్ అంటాం. నెక్స్ట్ ద సిమిలర్ ఆస్పెక్ట్ ఫార్మ్డ్ ఇన్ ఏ గ్రూప్ హ్యాస్ మోర్ ఛాన్సెస్ వెన్ వి సీ దిస్ కెన్ బి నోన్ ఫ్రమ్ ద లా ఆఫ్. సో మరి ఇది లా ఆఫ్ సిమిలారిటీ. ఇక్కడే క్వశ్చన్లు ఇచ్చి చూసినండి. ప్రతిసారి మీరు టెట్లో రాసినప్పుడు క్వశ్చన్ని బాగా చూడాలి. క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటే సగం ఆన్సర్ వచ్చినట్టే. అక్కడ క్వశ్చన్లోనే ఇచ్చిండు మనకు ఆన్సర్, సిమిలర్ అని ఇచ్చిండు, ఆప్షన్లో సిమిలర్ అని ఇచ్చిండు. బస్ ఇంకేంటి, డైరెక్ట్గా గుడ్డిగా పెట్టేసేయండి, అంతే, డౌటే పడదాడా. నెక్స్ట్ రుబిన్ ద ఫస్ట్ సైకాలజిస్ట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్. రుబిన్ అనే సైంటిస్ట్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు? ఫిగర్ గ్రౌండ్ రిలేషన్షిప్ మీద ఇంకొక క్వశ్చన్ ఉంది ఇక్కడ చూడండి. While looking into the picture, once it looks like an open book, later next time it looks like a reverse closed book. This reason for this. ఇప్పుడు ఒక బుక్ను ఇక్కడ ఫిగర్లో ఉంది చూడండి, ఈ విధంగా పెట్టినప్పుడు దాని ముందు నుండి చూస్తే ఆ బుక్ తెరిచి ఉన్నట్టు అవపడుతుంది. అదే దాని వెనుక నుండి చూస్తే క్లోజ్ చేసినట్టు అవపడుతుంది. సో మరి ఈ విధంగా నిటారుగా నిలబట్టి ఉన్నది. సో ఈ విధంగా ఒక దిక్కు నుండి నిలబడినట్టు, ఒక విధంగా క్లోజ్ చేసినట్టు ఇట్లా ఉండేదాన్ని ఏమంటామంటే ఇది ఫిగర్ గ్రౌండ్ రిలేషన్షిప్ కిందకి వస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, పర్సెప్షన్ అనే టాపిక్ నుండి. పర్సెప్షన్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ ఫ్యాక్టర్స్. ఎన్ని ఫ్యాక్టర్స్ మీద పర్సెప్షన్ డిపెండ్ అవుతాయి? 5 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ప్రతి టాపిక్ గురించి మనం చేస్తూనే ఉన్నాం. టీచర్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా కంపల్సరీ మన స్మార్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో కేవలం టెట్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్, ఇంపార్టెంట్ నోట్సెస్, ర్యాపిడ్ రిలీఫ్ క్వశ్చన్స్, అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్, బుక్లెట్స్, అలాగే ఇవన్నీ పెడుతూ ఉంటాం కాబట్టి చాలామంది ఆదరిస్తున్నారు. సో అందరికీ షేర్ చేయండి. మనం షేర్ చేయడం వల్ల, మన వీడియోలో నుండి మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకు ఒక 1 మార్క్ వచ్చినా కూడా రేపటి రోజు వాళ్ళకి ఆ 1 మార్క్ 2 మార్క్ తోటి కూడా చాలా ఉపయోగపడి మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. కాబట్టి మనం వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల మన నాలెడ్జ్ పెరుగుతుంది. సో షేర్ చేసి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేస్తారని భావిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.